అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ హెల్తీగా మనం రాగి పిండి, ఓట్స్ ఇంకా బెల్లంతో కప్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ వచ్చేసి ఓట్స్ వేసుకుంటున్నాను. ఇంకా 1 కప్ వచ్చేసి రాగి పిండి వేస్తున్నాను. రాగి పిండిలో కాల్షియం బాగా ఉంటుందండి. పిల్లలకు కూడా చాలా మంచిది. ఇంకా 3/4 కప్ వచ్చేసి బెల్లం వేస్తున్నాను. ఇంకా 2 యాలకులు తీసుకుంటున్నాను ఫ్లేవర్ కోసము. మొత్తం మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ చాకోస్ తీసుకుంటున్నాను. చాకోస్ ప్లేస్లో కోకో పౌడర్ అనేది తీసుకోవచ్చండి. నా దగ్గర కోకో పౌడర్ అవైలబుల్లో లేదని చాకోస్ తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ అన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. 2 ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. చూడండి ఇలా నురగ వచ్చేలా బీట్ చేసుకోవాలి. అప్పుడే కప్ కేక్స్ అనేది చాలా మెత్తగా వస్తాయి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పౌడర్ అంతా వేసేసుకొని జల్లి పట్టుకోవాలి. జల్లించేటప్పుడు మనం దానిలోకి 1/4 టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేస్తున్నాను. చిటికెడు సాల్ట్ వేస్తున్నానండి. మొత్తం అంతా బాగా జల్లించాలి. పలుకులు ఏం లేకుండా జల్లించుకోవాలి. చూడండి మధ్య మధ్యలో ఇలా చేత్తో నలుపుతూ జల్లించుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇందులోకి మనము హాఫ్ కప్ వచ్చేసి మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్ వచ్చేసి కొంచెం గోరువెచ్చగా ఉండాలి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని 4 కప్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర ఏ షేప్స్ ఉన్నా అది తీసేసుకోవచ్చు. అందులోకి నెయ్యి వేసేసుకొని మొత్తం అంతా అప్లై చేసి పెట్టేసుకోవాలి. కప్స్లోకి ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం బ్యాటర్ అంతా వేసేస్తున్నాను. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. అప్పుడు కేక్స్ బాగా వస్తాయి. ఇక్కడ కప్ కేక్స్ వచ్చేసి నేను ఆవిరి మీద చేస్తున్నానండి. సో మనము ఒక మూకుడు తీసుకొని అందులోకి వాటర్ పోసేసుకోవాలి. అందులో ఒక స్టాండ్ పెట్టేసుకోవాలి. వాటర్ బాగా మరిగించుకోవాలి. ఒక 10 మినిట్స్ వాటర్ మరిగించిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా వేసి పెట్టుకున్నాం కదా కప్స్ అన్నీ తీసుకొచ్చి ఆ ప్లేట్లో పెట్టేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మా పిల్లలు ఓన్లీ కిస్మిస్ కావాలని అడిగారు. సో కిస్మిస్ ఒకటే వేస్తున్నాను. చూడండి కప్ కేక్స్ ఇలా బెలూన్స్ పొంగినట్టు పొంగిపోయాయో. చూడండి 20 మినిట్స్ తర్వాత చూస్తే అసలు అతుక్కోకుండా ఎంత బాగా వచ్చాయో కప్ కేక్స్. ఇవి చాలా హెల్తీగా ఉంటాయి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో స్నాక్స్లా చేసి పెడితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హ్యాపీగా తినేస్తారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో చెప్పేసేయండి. చూడండి ఈస్ట్ లేకుండా, బేకింగ్ పౌడర్ లేకుండా, ఓవెన్ లేకుండా మనం ఎంత ఈజీగా కప్ కేక్స్ చేసేసాం కదా. ఇవి చాలా హెల్తీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దండి. కామెంట్ సెక్షన్లో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.